नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। तेलंगाना स्टेट गवर्नमेंट रिटायर्ड एम्प्लॉइज एसोसिएशन पर माय माउली आदिलाबाद जिला पत्रकार नीलेश की रोचक स्टोरी। सरकारी सेवा निवृत्त कर्मचारी यूनियन की राज्य के लिए सराहना कदम आदिलाबाद से। ये यूनियन काफी प्रगति और वाहवाही बटोर रही है। यहाँ के रिटायर्ड कर्मचारी अभी भी सेवा का काम कर रहे हैं। जिस ऑफिसर ने अपनी जिंदगी में कार्यरत पे थे, उसी की सलाह संबंधित लोगों से शेयर करते हैं और तजुर्बे के आधार पर मामले को हल कर देते हैं। जमीन पर मलगिया निकाल कर आमदनी भी हो रही है। यहाँ एमपी एमएलए लैंड है, वहाँ भी प्रगति हुई है। और तो और रिटायरमेंट कर्मचारी है, उनके लिए घर जैसा माहौल क्रिएट करते हैं, जैसा कि कैरम खेलना, टीवी देखना, राज्य के प्रगति के बारे में सोचना, जिले के प्रगति के बारे में सोचना। इससे सभी सेवानिवृत्त कर्मचारियों का दिल बहल जाता है। और तो और रिटायरमेंट के बाद किसी तरह की जरूरत भी गिरती है, ऑफिशियल वर्क की, यहाँ से भी वो किया जाता है, ऐसा यूनियन संघ के अध्यक्ष ने कहा। అధ్యక్షులు గౌరవనీయులు సీనియర్ లక్ష్మారెడ్డి గారితో కొద్ది క్షణాల్లో మేము ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. ఇది మరాఠీ ఛానల్. ప్రప్రథమంగా సార్ చేస్తున్నటువంటి సేవలను, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క సేవలకు సార్ ఎంతగా కృషి చేస్తున్న సందర్భంగా మా మాయమావలి తరఫు నుంచి ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం సార్ను రిక్వెస్ట్ చేశాము. వారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ యొక్క ఛానల్ ద్వారా సార్ యొక్క సేవల్ని మొత్తం మహారాష్ట్రకి మేము పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఫీల్ అవుతూ బ్యాక్ టు లక్ష్మారెడ్డి గారు, మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క అధ్యక్షులు, బ్యాక్ టు సార్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైదరాబాద్లో 1983లో ప్రథమంగా కొందరు 15-20 మందితో స్థాపింపబడ్డది. తర్వాత పెరిగిన కొద్దీ 86 నుంచి ల్యాండ్ అక్వైర్ చేసి మరి బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. 86లో బిల్డింగ్ డొనేషన్స్, పెన్షనర్స్ డొనేషను, ఎంపీ ల్యాబ్స్, ఎమ్మెల్యే ఏసీడీపీ ఫండ్స్తో మొత్తము 2 గుంటలలో అంటే 6-7 మలుగులు కింద మీద సెల్లార్ అండ్ గ్రౌండ్ లెవెల్ కూడా కట్టడం జరిగింది. అయితే ఇక్కడ దినమంతా పెన్షనర్స్ దాదాపు 10:30 నుంచి 6 దాకా కూడా డే కేర్ సెంటర్ లాగా వ్యవహరిస్తారు. మరి ఒక టీవీ ఉన్నది, 2 క్యారమ్ బోర్డులు ఉన్నాయి, 4 పేపర్లు వస్తాయి, చెస్సులు ఉన్నాయి. ఎవరు వారు కాలకాపంలో బిజీ ఉంటారు. మరి టైంపాస్ దినమంతా కూడా ఇక్కడ టైంపాస్ చేస్తారు. మరి యూనియన్ పరంగా మేము వాళ్ళకి ఎవరైనా చనిపోతే ఫ్యూనరల్ ఛార్జెస్ కానీ, పెన్షన్ రాకపోతే పెన్షన్ కానీ, ఎప్పుడన్నా లైఫ్ సర్టిఫికేట్స్ కానీ ఇక్కడనే కంప్యూటర్ అన్ని ఇన్స్టాల్ చేసి ఇక్కడ నుంచే మేము డీటీఓకు అవన్నీ పంప్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ.